హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకుని హ్యాపీగా గడిచిపోవాలి. సో ఇక్కడ మేమైతే ఉగాది కదా అని చెప్పి హైబ్రోస్కి వెళ్తున్నాము. హైబ్రోస్ బాగా పెరిగిపోయినాయి, పండక్కి చేయించుకున్నది, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇంకా మా అక్క నేను కలిసి వెళ్తామన్నమాట హైబ్రోస్కి. ఎప్పుడూను మా ఇంటి దగ్గరలోనే వెళ్తాము. సో ఇక్కడ చేయించేసుకొని వస్తాను. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇంకా బిఫోర్ డే ఉగాదికి 2-3 days ముందు తీసిన చిన్న చిన్న క్లిప్స్ షార్ట్ అండ్ స్వీట్గా యాడ్ చేస్తాను. అండ్ ఉగాది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేసేస్తాను. సో ఇక్కడైతే హైబ్రోస్ చేయించేసుకుని వచ్చేసాము. జస్ట్ 10 minutes అనమాట. బై వాక్ వెళ్తాము, వచ్చేస్తాము. సో ఇక్కడ చేంజ్ చేసుకున్నాం కదా. వచ్చిన తర్వాత ఇంకా నేను ఈ వ్లాగ్లో ఏంటంటే మా హస్బెండ్కి మేము షుగర్ కదా, మాకు ఒక్కొక్కసారి ఏమేమి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము అన్నది షేర్ చేస్తాను. ఓట్స్ ఎక్కువగా తీసుకుంటాము. ఓట్స్లో అయితే అప్పుడప్పుడు దోశలు వేస్తాము. అంటే నార్మల్ దోశలాగే వస్తాయి. ఓట్స్ దోశలు కూడా బాగుంటాయి, టేస్టీగా కమ్మగా బాగుంటాయి. చట్నీ వేసుకుని ఈజీగా తినేయచ్చు. మామూలు ఓట్స్ తినే కంటే ఈ దోశలు తింటే బాగుంటుంది. దీన్ని జస్ట్ 10 minutes ఇలా సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 కప్పులు ఓట్స్ తీసుకుంటే 2 కప్పులే నీళ్ళు పోసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది 10 నిమిషాల్లోనే. దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని. లేదు అంటే మనం కొంచెం వరిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అంటే ఇది రుబ్బేస్తాం కదా పేస్ట్లా, మనకి దోశ బ్యాటర్లా అయిపోతుంది కదా. సో అప్పుడు కొంచెం ఆనియన్, తర్వాత కొంచెం గార్లిక్, తర్వాత గ్రీన్ చిల్లీ ఇలా కొన్ని యాడ్ చేసుకోవచ్చు మనం టేస్టీగా ఉండడం కోసం అనమాట. నార్మల్ చప్పగా ఉంటే రోజు తినలేం కదా. సో కొంచెం హెల్తీలోనే ఇలా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇది మొత్తం మిక్సీ జార్లో చేసేసుకోవచ్చు. ఇలా అయిపోతుంది. దీనికి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని దోశ అయ్యేటట్టుగా వాటర్ వేసేసుకోవచ్చు. కాకపోతే ఇవి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. మనకి వరిపిండి అట్లు వేసుకుంటే, గోధుమ పిండి అట్లు వేసుకున్నా ఎలా ముడుచుకుపోయినట్టు దగ్గరగా అయిపోతాయి. అలా జాగ్రత్తగా చూసుకోవాలి. నార్మల్ దోశలా కాదు, కాకపోతే మెత్తగా టేస్టీగా బాగానే ఉంటాయి. ఇక్కడ నేనైతే వరిపిండి యాడ్ చేయట్లే, ఎందుకంటే వరిపిండి తింటే ఇంకా బియ్యం తిన్నట్టే కదా. మనం రైస్ని అవాయిడ్ చేయడం కోసమే ఈ ఓట్స్ తీసుకుంటున్నాం కాబట్టి దీంట్లో వరిపిండి వేసుకోవట్లేదు. క్రిస్పీగా రావాలంటే వరిపిండి వేసుకోవచ్చు ఇందులో. ఇలా వేసేసి ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట నార్మల్గా. ఇంకా టమాటా చట్నీ, ఏమైనా చట్నీస్ ఉంటే వాటితో తినేయచ్చు. సో ఉగాది వ్లాగ్ కూడా నేను ఈ వీడియోలోనే చేస్తాను. నేను ఈసారి అయితే పెద్దగా ఏం సెలబ్రేట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ చేసింది ఐకార్డ్లో పెడతాను. ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో కూడా చెక్ చేసి చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, ఎలా మనకి దోశలాగా రాదనమాట, దగ్గరగా వచ్చేస్తుంది. అంటే హెల్తీగా ఎప్పుడైనా దోశ బ్యాటర్స్ అవి అయిపోయినప్పుడు ఇవి ప్రిపేర్ చేసుకుంటాము. కాకపోతే ఓట్స్తో ఏం తీసుకున్నా కూడా తొందరగా మనకి హెల్తీగానే ఉంటుంది, అంత ఎక్కువగా ఆకలి అనిపించదు. ఇలా విరిగిపోతూ వచ్చినాయి అన్నమాట. సో పర్వాలేదు, బాగానే వచ్చేస్తాయి అన్నమాట అప్పటికప్పుడు కదా. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 1-2 days ఉంచుకున్నా కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఉగాది వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఉగాది రోజు నేనైతే ఫస్ట్ వంట ప్రిపరేషన్ చేస్తున్నాను. హౌస్ క్లీనింగ్ అన్నీ చేసుకుని దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకుంటాం కదా పండగ అంటే. సో నేను ఇక్కడైతే గారెలు వేస్తున్నాను, మామిడికాయ పప్పు చేస్తున్నాను. సో ముందు రోజు అయితే ఇలాగ మామిడాకులు, పువ్వులు కట్టేసి పసుపులు రాసి పెట్టుకోవడం ఇవన్నీ చేసుకున్నాం అనమాట. సో ఇంకా షాపింగ్కి వెళ్ళి పువ్వులు అవి సామాన్లు అవి ఉంటే తెచ్చుకోవాలి కదా, అందుకు ఇంకా రెడీ అయి వెళ్తున్నాను. అంటే ఈ పనులన్నీ చేసేసరికి ఇంట్లో పనులు ఎక్కువగా ఉండటం వల్ల నేను ఉగాది రోజు వ్లాగ్ చేద్దామనుకున్నా చేయలేకపోయాను. తర్వాత ఇంకా మామూలుగా దేవుడికి అయితే దీపం పెట్టేశాను. ఇలా దేవుడి సామాన్లన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుంటాం కదా పండగ అంటే. సో అన్నీ బొట్లు పెట్టుకుని సర్దుకునేసరికి చాలా టైం అవుతుంది.
పిల్లల్ని రెడీ చేసుకొని ఇవన్నీ ఇంకా పని అయిపోతుంది కదా అని ఇంకా వ్లాగ్ చేయలేదు. ఈరోజైతే ఇంక ఇలా చేశాను. యాక్చువల్గా నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఉగాది పచ్చడి ఎప్పుడు చేస్తాను, బట్ ఈసారి నేను ఉగాది పచ్చడి కూడా చేయలేదు. సో ఏం చేస్తాంలే, చేసి నైవేద్యం పెట్టాలి దేవుడికి, కానీ నేను చేయలేదు. ఎందుకంటే చాలా నీరసంగా ఉందన్నమాట, ఒంట్లో హెల్త్ సరిగ్గా బాగాలేదు. సో ఇంకా మా అమ్మ ఇస్తుంది కదా అని చెప్పి నేను, మాకు ఎలాగో ఇస్తుంది కదా అని చెప్పి నేను ఇంకా చేయలేదు. ఎప్పుడు చేస్తాను కదా, నేను చేయలేదని కొంచెం ఆ రోజంతా కొంచెం సాడ్గా ఉన్నాను. ఎంతో నెగిటివ్గా అనిపించింది. ఎప్పుడు చేసేదాన్ని, ఏంటి ఈ సంవత్సరం ఇలా అయ్యింది అని చెప్పి. తర్వాత నా రాశి ఫలాలు కూడా పెట్టుకుంటే నాకు ఈ సంవత్సరం కూడా అంత బాగాలేదు అని చెప్పారు. దాంతో ఇంకా నాకు వచ్చేసింది. ఇంకా ఆడవాళ్ళది ఏముంటుంది, మగవాళ్ళే కదా అంతా కూడా అని చెప్పి తర్వాత లైట్ తీసుకున్నా. నేను అంత పెద్దగా పట్టించుకోను, బాగున్నా ఒకటే, బాగోలేకపోయినా ఒకట్లాగే ఉంటుంది కదా, అందుకోసం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా పిల్లల కోసం అయితే గారెలు ఎప్పటి నుంచో వేయమంటున్నారు. సో అందుకే గారెలు వేసాను, వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పి. మామిడికాయ పప్పు చేస్తున్నాను కదా, ఇంకా వంకాయ ఉల్లికారం పెట్టిన కూర చేస్తున్నాను. ఇక్కడ వంకాయలు అవి కూడా కట్ చేసి పెట్టేసుకుని నూనెలో మగ్గించాను. తర్వాత ఒక ఆనియన్, 2-3 పచ్చిమిరపకాయలు కూడా జస్ట్ లైట్గా వేయించేసుకొని మిక్సీ చేసుకోవాలి. వేయించిన పల్లీలు అవి ఉంటాయి కదా, కూరకారము పప్పులతో వేయిస్తాం కదా, దాన్ని కూరకారం అంటాము. సో అవి 2-3 స్పూన్స్ వేసుకుని కొంచెం మిక్సీ కచ్చాపచ్చాగా చేసేసుకుని ఆ ముద్దనేమో ఈ వంకాయల్లోకి యాడ్ చేసుకుంటే వంకాయ ఉల్లికారం అంటాము. ఇదే ప్రాసెస్ అన్నీ దొండకాయ కూరలోకి, తర్వాత అన్ని ఉల్లికారాలు చేసుకోవచ్చు. దొండకాయ ఉల్లికారం, వంకాయ ఉల్లికారం ఇలా అన్నమాట 4 రకాలుగా చేసుకోవచ్చు. బీరకాయ ఉల్లికారం ఇలా. ఈరోజు ఇంకా పండగ కదా అని వంకాయ ఉల్లికారం కూర వండుతున్నాను. సో ఇంకా వంకాయ కూర రెసిపీస్ వచ్చేసరికి వంకాయ ఉల్లికారం, మామిడికాయ పప్పు, ఇంకా గారెలు చేశానన్నమాట. సో ఇంకా అన్నీ చేస్తున్నవి ఫుల్గా తీయలేదు, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చేయడము. సో వ్లాగ్ గుర్తొచ్చినప్పుడు చేశానన్నమాట, ఫస్ట్ టైం ఇలా చేయడము. ఇంకా మా వాడికైతే డ్రింక్స్ అంటే ఎంత పిచ్చి అంటే ఇంకా రోజంతా డ్రింకులతోనే ఉంటాడు. ఇంకా బయట అస్తమాను డ్రింక్స్ హెల్దీ కాదని చెప్పి ఇంకా ఆరెంజ్ పల్ప్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చాము. అది తీసుకొచ్చి ఇంకా వాటర్ వేసి, ఐస్ వాటర్ వేసి ఇస్తున్నాము. కొంచెం కొంచెంగా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు అనమాట. ఇంకా వాడికి ఇంకా భోజనం కూడా అవసరం లేదు, ఇలాంటి డ్రింకులు ఉంటే. ఇది ఆరెంజ్ డ్రింక్, నో ఎసెన్స్ ఏమి ఉండవు ఇందులో, షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ నేను లైట్ షుగర్ ఉంటుంది ఇందులో, నేను షుగర్ కూడా యాడ్ చేయకుండా ఇలా ప్లెయిన్గా ఇస్తున్నాను అనమాట. వాళ్ళు ఇష్టంగానే తాగుతారు, అంత షుగర్ అడగరు. సో ఇదన్నమాట మా వ్లాగ్ అయితే. ఉగాది రోజు అయితే ఇలా గడిచింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.